మహిళల దినోత్సవం అయితే అంతర్జాతీయంగా జరుపుకుంటున్న మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు తస్మా బేగం మేడం గారు సబ్ రిజిస్టర్ ఆఫీసర్. వాళ్ళతో ముఖాముఖి కొన్ని అంతర్జాతీయ సంబంధించిన మన మహిళా దినోత్సవం సందర్భంగా మేడం గారు రెండు ముచ్చట్లు మాట్లాడదాం. మహిళలకు ముఖ్యంగా ఎటువంటి సలహాలు ఇస్తారు, ఎట్లా ఉండాలి అనే మీద మేడంతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు తస్లీమా మొహమ్మద్. ఈరోజు ఒక మహిళగా, ఒక అధికారినిగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, అంటే నా తల్లి ఈరోజు తాను కూడా ఒక మహిళ అయి ఒక శక్తిగా, అంటే ఒక కూలీగా మారి ఒక వ్యవసాయం చేస్తూ ఒక తల్లిగా మా కుటుంబ భారాన్ని తల మీద వేసుకొని ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మొట్టమొదటి మహిళ, నాకు తెలిసిన ఒక మహిళ మాత్రం నా తల్లి. తనలాంటి తల్లులందరికీ, అంటే నా అక్క చెల్లెళ్ళందరికీ మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరము ఆడపిల్లలము అంటే కొంతమంది ఆడపిల్లల మీద వివక్షత చూపిస్తారు కావచ్చు, అంటే వాళ్ళ ఆలోచనకే అది వదిలివేయాలి. కానీ మన మహిళలలో మనకు వివక్షత ఉండకుండా మన ఆలోచనలను మనం మార్చుకోవాలని ముఖ్యంగా ఎందుకంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి సంఘంలో మనకు ఒక మర్యాదను మనం కాపాడుకుంటూ మన గౌరవాన్ని మనం ఉంచుకుంటూ ముందుకు సాగాలని, ఇలాంటి మహిళ ఏదైనా బాధతో కానీ సంతోషంతో కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక తల్లిగా, ఒక చెల్లిగా తన బాధను మనము తీర్చలేకపోయినా తనని ఇంకా బాధలకి లోను కాకుండా ఆ ప్రేమను పంచాలని, మహిళలు ఈరోజు అన్ని రంగాలలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తంగా వస్తారు మీ దగ్గరికి, వచ్చి పనులు చేయించుకోవడానికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు. ఎటువంటి ఫేస్ మీరు చేశారు? వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా మాట్లాడేటప్పుడు ఎట్లా ఫేస్ చేస్తారు మీరు? నా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళకు ఫేస్ చేసేది ఉండదు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒక అధికారిని 10:30 నుండి 5 గంటల వరకు ఒక అధికారిని కావచ్చు. కానీ నేను కూడా గ్రామీణ ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా నా పుట్టి పెరిగడమే కాదు, అక్కడ నా ఉద్యోగం నేను నిర్వర్తించడం జరిగింది. ప్రతి వారం నేను వ్యవసాయ కూలీగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ ఎవరు వచ్చినా నేను అక్క అనే పిలుస్తాను. కొంచెం ఏజ్లో పెద్దగా ఉంటే వాళ్ళని పెద్దమ్మ అని పిలవడము, ఎవరు వచ్చినా నన్ను కూడా అక్క అని పిలుస్తూ రావడము, వాళ్ళలో ఒక సంతోషకరమైన ఎవరు వచ్చినా సరే కలుపుకొని పోతారు. ఆ మనసుకి ఎటువంటి వాళ్ళైనా కరిగిపోతున్న విషయం అయితే కనిపిస్తుంది. మొన్న మేము యూట్యూబ్లో చూసాము, పక్షులకు, జంతువులకు ప్రేమించే ఆ గుణము చిన్నప్పటి నుంచి ఉందా మేడం? అవునన్న, అంటే నాది ఒకటే ఉద్దేశము, ప్రేమను పంచితే పెరిగేవి 2, ఒకటి ప్రేమ, ఒకటి జ్ఞానం. మంచి చేయకపోయినా ఏం లేదు, కానీ చెడు చేయకూడదు. ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏదైనా కోపద్వేషాల మీద మన ముందు వచ్చినా తను మాత్రం ప్రేమగా మళ్ళీ సెల్యూట్ చేస్తూ అక్క నీకు నమస్కారం అంటూ వెళ్ళిపోయేలా మాత్రం నేను తప్పకుండా ప్రేమను పంచుతున్నా. అలాంటి ప్రేమనే ఎదుటి వాళ్ళలో కూడా నేను పొందుతున్నాను. అలాగే ఏంటంటే ఉద్యోగం అంటే ఉద్యోగమే చేసుకుంటారు, రెస్పెక్ట్ అనేది కొంత ఇటు అటు కొందరు చూపించలేకపోతారు. మీ దగ్గరికి వస్తే ఒక స్పెషల్ ఉంటుంది, అన్న తమ్ముడు అన్నట్టు ఆ భావంతో మీరు పిలుస్తూ ఉంటారు. అసలు ఇక్కడ కూర్చున్న కుర్చీని మర్చిపోయి మాట్లాడతారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్క అధికారులు తీసుకుంటే ఎట్లుంటుంది అంటారు మేడం? మహిళగా తప్పకుండా తీసుకోవాల్సిందే. అంటే ఎంత అధికారినైనా మన మూలాలని మనం మర్చిపోవద్దు. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత భారతదేశమే. ప్రతి కుటుంబము ఎప్పుడు గొప్పగా లేదు. మనం అధికారులము ఒకటిసారి గొప్ప కుటుంబం నుండి రాలేదు, ధనవంతులుగా రాలేదు, వ్యవసాయాధారిత కుటుంబాల నుండి వచ్చాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేదనా ధనికనా అని చూడకుండా, ముఖ్యంగా నేను చూస్తున్నా కదా, ఇది రూరల్ ప్రాంతం కాబట్టి పేదవాళ్ళు, ఇంకొకటి రైతులు ఎక్కువ మంది వస్తారు. మనం ఈరోజు 3 పూటల అన్నం తింటున్నామని అంటే రైతే. ఆ రైతు వచ్చినప్పుడు తన సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం తొందరగా పనిచేసి పంపించాలని కోరుకుంటాం.
మేడం గారు ఒకటే చెప్తున్నారు, ఎవరు వచ్చినా సరే నా అన్నదమ్ములుగా నేను భావిస్తాను. వచ్చిన వాళ్ళు రైతులు దగ్గర ఇదంతా గిరిజన ప్రాంతం కాబట్టి వాళ్ళతో కూడా చాలా మంచిగా ఉండి వాళ్ళకి ఎటువంటి పనులను ఇబ్బంది పెట్టకుండా పనిచేయడం నా లక్ష్యము. నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు ఉండాలి కాబట్టి ప్రజలతోనే నాకు రావాలి. అది కాబట్టి భగవంతుడు ఎల్లప్పుడూ నా తోడై ఉంటే వాళ్ళతో నేను తోడై ఉండి వాళ్ళకి ఎటువంటి విషయాల్లో నొప్పి కలగకుండా నేను పనిచేయడానికి ముందున్నాను. కాబట్టి ఇప్పుడు అందరి టీవీ ఛానల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్.